ఎన్నికల హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ తప్పులను ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రం దొంగల పాలు కాకుండా కాపాడుకుందామన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కేసీఆర్ ను త్వరలోనే సీఎం ను చేద్దామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ నేతల బట్టలు ఊడదీస్తామని హెచ్చరించారు. బండి సంజయ్ అట్టర్ ఫ్లాప్ ఎంపీ అని విమర్శించారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ బండి సంజయ్ కి సవాల్ విసిరారు కేటీఆర్. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా వారియర్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేటీఆర్. కంటెంట్ మీరు తయారు చేయండి. మీ గ్రామంలో ఉండే కరెంటు కోతల గురించి ఒక వీడియో తీయండి. మీ గ్రామంలో రైతు బంధు రాక బాధపడుతున్న రైతు దగ్గర పోయి ఒక వీడియో తీయండి. వాటిని రాష్ట్రం మొత్తం చూపెడదాం. బండి సంజయ్ 5 ఏళ్లలో ఎంపీగా ఏమన్నా తెచ్చిండా తమ్మి మీ ఊరికి అని చెప్పి అక్కడ తమ్ముళ్ళని అడగండి. కేవలం లోక్సభ కోసమే కాదు, భవిష్యత్తు కోసం మరొక 10 కాలాల పాటు ఏ గుంపు మేస్త్రి వచ్చి బొంద పెడతానన్నా కూడా వాళ్లను బొందబెట్టే విధంగా ఒక సైన్యాన్ని తయారు చేసుకుందాం. కేసీఆర్ గారిని తిరిగి తొందరలోనే ముఖ్యమంత్రి చేసుకుందామనే మాట కూడా మీకు విజ్ఞప్తి. పోరాడి సాధించుకున్న తెలంగాణ దొంగల పాలు కాకుండా కాపాడుకుందామన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కాంగ్రెస్ పాలనలో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై బీజేపీ కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు గంగుల కమలాకర్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. తెలంగాణ రాష్ట్రం కాపాడే బాధ్యత ఈ బీజేపీకి లేదు, ఈ కాంగ్రెస్ ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది బాధ్యతలు మనది ఉన్నది. 45 రోజుల లోపలనే ప్రతి ఒక్కరికి ఆవేదన ఎత్తుతుంది. ఏమైతే తెచ్చుకున్న తెలంగాణ మన దొంగలు పడతారా అనే ఆవేదన ఉన్నది. 1.8% తోటి అధికారం పోయినా కావచ్చు, కానీ ప్రజల గుండెలకు వెళ్ళి కేసీఆర్ తీసి కూడా ఇంతకు వెళ్ళలేరు. రాజకీయాల్లో ఎంతో మంది ఓడిపోతారు, గెలుస్తారు, కానీ గుండెలలో పదిలంగా ఉన్నాడు కేసీఆర్ గారు. మానవ జాతి భూమిపై పుట్టినప్పటి నుండి ఆకాంక్షించేది సుఖమైన జీవితం. నేను ఈ రోజు ఉన్నదానికంటే రేపు బాగుండాలి, రేపటి తరం బాగుండాలని చెప్పి ఆలోచన చేసేటువంటి ఏకైక రాజకీయ పార్టీ ఈ దేశంలో ఉన్నదంటే అది మన పార్టీ, మన నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు కేవలం అభివృద్ధి ఆకాంక్షించేటువంటి నాయకుడు. అభివృద్ధి తప్పితే వేరే తెలియదు కేసీఆర్ గారికి. సీఎం రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవటం హాట్ టాపిక్ గా మారింది. సునీత లక్ష్మారెడ్డి, కొత్తు ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్రావు దీనిపై వివరణ ఇచ్చారు. నియోజకవర్గాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, అందుకే ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కలిశామని అన్నారు. పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. చెవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రంజిత్ రెడ్డి ఫోన్ చేసి దూషించారని ఈ నెల 20న ఫిర్యాదు చేశారు బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కోర్టు అనుమతితో రంజిత్ రెడ్డిపై ఐపీసీ 504 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న బీఆర్ఎస్ అధిష్టానాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావటం కలవరపెడుతోంది.